హాయ్ అండి. ఇప్పుడు మనము బంగాళదుంప బఠానీ కర్రీ ఎలా వండుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందామండి. ఇది పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో వెజ్ కర్రీస్ వాళ్ళకి ఈ కర్రీ లేకుండా ఫంక్షనే ఉండదండి. తెలుసు కదా, ఆలుగడ్డ అందరికీ ఫేవరెట్. ఈ ఫంక్షన్లో ఎట్లా చేసుకుంటారో ఆ టేస్ట్ ఎలా వస్తుందో ఇప్పుడు మనం చూసుకుందాము. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము మసాలా దినుసులు మనం తినేంత ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, మీడియం మనం మసాలా దినుసులు వేసుకుని మనము వాటిని కూడా ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని బగారా ఆకు, మారవాడి మెంతి, బగారా పువ్వు వేసుకుని ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ముందుగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మనము ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అదే ఆయిల్లో వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా అన్నిటికీ పట్టేలా కలుపుకుందాము. ఇందాక మనం మసాలాలు పట్టుకున్నాం కదా, అవి మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇలా బాగా ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మనము మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న టేబుల్ స్పూను వేసుకుందామండి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకుందాము. ఈ ఆలుగడ్డ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత నేను బఠానీ ఒక 3 అవర్స్ ముందే నానబెట్టానండి. ఆ బఠానీ మనం నీట్గా కడుక్కొని నానబెట్టుకున్న బఠానీ కూడా ఈ ఆలుగడ్డలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. నేను ఒక 4 టమాటా తీసుకున్నానండి. ఇది కిలో ఆలుగడ్డ కర్రీ. ఈ ఒక 4 టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గుతుంది కదండి. ఇలా మగ్గిన దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒక్కసారి ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ మూత తీసి అందులో ఒకసారి మళ్ళీ మనం కలుపుకొని అందులో తగినంత కారము మనం యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిద్దాము. ఇలా చిన్న మంట మీద ఉంచడం వల్ల ముక్కలకి, ఆలుగడ్డ ముక్కలకి కారం బాగా పడుతుందండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి అందులో మనం తగినంత వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మొత్తం మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న పావుగంట మనం ఉడకనిచ్చుకుందామండి. ఈ పావుగంట తర్వాత ఇది మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. పావుగంట తర్వాత మళ్ళీ మనం మూత తీసి మళ్ళీ కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి దీంట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనము ఉడకనిచ్చుకుందాము. 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొత్తిమీర గార్నిష్ చేయాలి. అంతేనండి, ఆలు బఠానీ కర్రీ రెడీ.